పేరు ఉమాతరంగిని. నేను శ్రీమతి వెలగపూడి దుర్గాంబ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో చరిత్ర అధ్యాపకురాలుగా పనిచేస్తున్నాను. ఈరోజు ఈ క్లాస్లో మనం 1857 నాటి తిరుగుబాటు యొక్క స్వభావాన్ని గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా విద్యార్థులు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ టాపిక్ అనేది కేవలం అకాడమిక్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఈ టాపిక్ నుంచి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. కాబట్టి మల్టీపర్పస్లో ఈ టాపిక్ని చదవడం అనేది చేయండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 1857 తిరుగుబాటు అనేది భారతదేశ చరిత్రలో ఎంత సముచిత స్థానాన్ని కలిగి ఉందో అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే భారత చరిత్ర గతిని ప్రభావితం చేసినటువంటి ఘట్టాలలో 1857 తిరుగుబాటు అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది అని చెప్పవచ్చు. సో అలాంటి తిరుగుబాటు పట్ల, దాని యొక్క స్వభావం పట్ల చరిత్రకారులు భిన్నాభిప్రాయాలు అనేవి ఉన్నాయి. సో అవేంటో తెలుసుకుందాం. అయితే ముందుగా విద్యార్థులు ఈ టాపిక్ చదవడం వల్ల ఏం నేర్చుకోవడం అనేది జరుగుతుంది అని చూసినట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా తిరుగుబాటు స్వభావం గురించి తెలుసుకుంటారు. అలాగే తిరుగుబాటు పట్ల చరిత్రకారులు భిన్నాభిప్రాయాలు గల కారణాలు ఏంటి అనేది ఖచ్చితంగా తెలుసుకోవడం జరుగుతుంది. అలాగే చరిత్రని పునర్నిర్మించడంలో ఆధారాల ఆవశ్యకత అనేది ఎంత మెయిన్ రోల్ ప్లే చేస్తుంది అనేది అర్థం చేసుకుంటారు. అట్ ద సేమ్ టైం ముఖ్యంగా గడిచిన కాలంలో ఏదైనా ఒక ఘటనకి కానీ సంఘటనకి కానీ జాతీయ హోదా ఆపాదించాలంటే ఎలాంటి లక్షణాలు అనేవి ఉండాలి, ఏ అంశాలు దానికి దోహదకారిగా ఉంటాయా అనేది విద్యార్థులు తెలుసుకోవడం జరుగుతుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, చరిత్రకారులు చరిత్రను పునర్నిర్మించుటలో ఎలాంటి ధోరణులు కలిగి ఉంటారు, వారికి ఏ అంశాలు ప్రభావితం చేస్తాయో అనే అంశాన్ని కూడా తెలుసుకోవడం అనేది జరుగుతుంది. సో ముందుగా 1857 తిరుగుబాటు స్వభావం పట్ల చరిత్రకారులో గల భిన్నాభిప్రాయాలు గల కారణాలు ఏంటో తెలుసుకుందాం. అసలు ఏ అభిప్రాయాలు వీళ్ళు వ్యక్తపరిచారు అనేది ఒకసారి మనం చూద్దాం. సో ఇందులో చాలా మంది చరిత్రకారులు దీన్ని పితూరి అని, అలాగే ప్రథమ జాతీయ స్వాతంత్ర సంగ్రామం అని, అలాగే జాతీయ తిరుగుబాటు అని, ఒక తిరుగుబాటు అని, భూస్వాముల తిరుగుబాటు అని, ఇలా చాలా రకాలైనటువంటి అభిప్రాయాలని వ్యక్తపరచడం జరిగింది. అయితే ఒక అంశానికి సంబంధించి ఇన్ని రకాలైనటువంటి అభిప్రాయాలు వ్యక్తపరచడంలో గల కారణం ఏంటి అనేది మనం ఒకసారి చూసుకున్నట్లయితే, ముఖ్యంగా ఇందాకలే మనం చెప్పుకున్నాం ఏంటి, చరిత్రని పునర్నిర్మించడంలో ఆధారాలు అనేవి ప్రధాన పాత్ర పోషిస్తాయి అని. మరి ఈ సంఘటనకి సంబంధించి ఆధారాలు అంటే మనకి ఈ సంఘటనకి సంబంధించి ఆధారాలు అనేవి పుష్కలంగా లభ్యం కాలేదు. సో ఫస్ట్ వన్, అంటే దీనికి సంబంధించినటువంటి ఆధారాలు పక్కాగా ఉన్నట్లయితే ఖచ్చితంగా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి దీనిపై ఒక అభిప్రాయానికి అందరూ వచ్చేస్తారు. కానీ ఆధారాలు అనేవి సక్రమంగా లేకపోవటం వల్లనే, సరైన ఆధారాలు అనేవి మనకి ఎక్కువగా దొరకపోవటం వల్ల దీనిపైన భిన్నాభిప్రాయాలు అనేవి చోటు చేసుకున్నాయి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఆ టైంలో ఈ సంఘటన జరుగుతున్నటువంటి సందర్భంలో బ్రిటిష్ అధికారులు ఎవరైతే ఉన్నారో వీటికి సంబంధించినటువంటి ఆధారాలు కానీ ఇన్ఫర్మేషన్ సమాచారాన్ని కానీ సరిగా నిష్పక్షపాత ధోరణితో వాళ్ళు రికార్డ్ చేయకపోవటం అనమాట. సో అంటే వాళ్ళ రికార్డుల ద్వారా కదా మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ తీసుకోవాలంటే ఆ టైం నాటి రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చెక్ చేస్తాం. సో ఇది చరిత్రను తెలుసుకోవడంలో ఒక రకమైనటువంటి భాగం. సో ఆధారాలు కలెక్ట్ చేయడంలో ఒక భాగం అనమాట. సో అలాంటి నిష్పక్షపాత ధోరణితో ఈ ఏవైతే రికార్డ్స్ ఉన్నాయో వాటిని వాళ్ళు మెయింటైన్ చేయకపోవటం వల్ల కూడా మనం ఈ ఘట్టానికి, ఈ సంఘటనకి సంబంధించినటువంటి ఆధారాలు అనేవి మనకి సక్రమంగా లభ్యం కాలేదు. దానివల్ల ఈ యొక్క 1857 తిరుగుబాటు ఏదైతే ఉందో దాని స్వభావం పట్ల చరిత్రకారులు వివిధ రకాలైనటువంటి అభిప్రాయాలకి ఇవి మెయిన్ రీజన్స్గా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం గమనించినట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సిపాయిల తిరుగుబాటు, సోకాల్డ్ సిపాయిల తిరుగుబాటు అంతే కదా, చాలా మందికి ఇది 1857 తిరుగుబాటు అనగానే సిపాయిల తిరుగుబాటుగానే మనం పేర్కొనడం జరుగుతుంది. సో అయితే ఆ వ్యూ అనేది ఎక్కువగా బ్రిటిష్ చరిత్రకారులు, అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా రెండు రకాలైనటువంటి ధోరణులు అనేవి వినిపిస్తాయి. ఒకటి ఇది ఒక పితూరి అని, అలాగే భారతీయ చరిత్రకారులు అయినటువంటి వాళ్ళు ప్రథమ జాతీయ స్వాతంత్ర సంగ్రామం అని చెప్పి పేర్కొనడం జరుగుతుంది. ఈ రెండింటి మధ్య కూడా మనకి ఈ డిస్కషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఏంటి, ఈ రెండింటి మధ్య పితూరి, ప్రథమ జాతీయ స్వాతంత్ర సంగ్రామం. మరి పితూరి అని ఎవరన్నారు? పితూరి అని బ్రిటిష్ చరిత్రకారులు దీన్ని పేర్కొనడం జరుగుతుంది. అలాగే ప్రథమ జాతీయ స్వాతంత్ర సంగ్రామం అని మన జాతీయ నాయకులు కానీ, అలాగే భారత చరిత్రకారులు కానీ వారి పరిశోధనల ఫలితంగా వాళ్ళు దీన్ని ఈ రకంగా తీర్మానించడం అనేది జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా రియాలిటీకి వచ్చి చూసుకున్నట్లయితే, అంటే మనం ఎప్పుడైనా సరే చరిత్రని ఆధారాలని బేస్ చేసుకొని నిష్పక్షపాత ధోరణితో
తెలుసుకోవడం అనేది ఖచ్చితంగా అవసరం అనమాట. కాబట్టి సో పితూరితో ఆగిపోలేదు, అలాగే స్వాతంత్ర సంగ్రామం రేంజ్లోకి వెళ్ళలేదు. ఐ థింక్ రియాలిటీకి వచ్చేసరికి ఈ రెండింటి మధ్యనే ఈ తిరుగుబాటు అనేది దాని యొక్క స్వభావం అనేది ఉంది అని చాలామంది చరిత్రకారులు పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా బ్రిటిష్ చరిత్రకారుడే, బ్రిటిష్ వ్యక్తులే కొంతమంది దీన్ని జాతీయ తిరుగుబాటుగా కూడా అభివర్ణించారు. అదేవిధంగా మన భారతదేశ ప్రధానమంత్రి అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు ఈ తిరుగుబాటుని భూస్వాముల తిరుగుబాటుగా పేర్కొన్నారు. అయితే ఆయన తన యొక్క గ్రంథంలో ఏమని పేర్కొన్నారంటే, అఫ్ కోర్స్ ఇది స్టార్ట్ అయ్యేటప్పటికి చిన్నపాటి సిపాయిల తిరుగుబాటుగా స్టార్ట్ అయ్యి ఉండొచ్చు, కానీ ఎండింగ్కి వచ్చేసరికి గ్రాడ్యువల్గా ఇది స్వాతంత్ర పోరాటానికి ఏమీ తీసిపోదు అని చెప్పి, అంటే ఇది పితూరితోనూ ఆగిపోలేదు, ఆ స్వాతంత్ర సంగ్రామం అంత రేంజ్లోకి వెళ్ళలేదు. సో దీని మధ్యలోనే ఇది ఒక రకమైనటువంటి భూస్వాముల తిరుగుబాటుగా ఇది మెయింటైన్ అయ్యింది అని సిపాయిలతో పాటు చాలామంది భూస్వాములు, ల్యాండ్ లార్డ్స్ లాంటి వాళ్ళు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేశారు. కాబట్టి అత్యధికంగా ఇది భూస్వాముల తిరుగుబాటుగా ఆయన తన యొక్క గ్రంథంలో పేర్కొనడం అనేది జరిగింది. అలాగే ఇంకొద్ది మంది ఇది మతపరమైనటువంటి యుద్ధం, ముస్లింలు, హిందువులు కలిపి క్రైస్తవులపై చేసినటువంటి ఒక రకమైన చిన్నపాటి యుద్ధం లాంటిది అని చెప్పి ఇలాగా వివిధ రకాలైనటువంటి వాదనలని మనం ఈ తిరుగుబాటు స్వభావంకి వచ్చేసరికి వినడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, చరిత్రకారుల్లో ఇలాంటి అభిప్రాయాలు వ్యక్తపరచడానికి గల ఉద్దేశాలు, కారణాలు ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంటుంది కదా. సో వాటిని మనం తెలుసుకోవడం అనేది చాలా అవసరం. ఎందుకు వాళ్ళు ఈ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరిచారనేది ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. సో అవి చూసినట్లయితే ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి వ్యక్తి JWK. ఎవరు? JWK, జాన్ విలియం కే. సో ఈ జాన్ విలియం కే అనే బ్రిటిష్ చరిత్రకారుడు. సో ఈయన ఉద్దేశం ప్రకారం ఇది జస్ట్ ఒక పితూరి. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, బ్రిటిష్ చరిత్రకారుల అభిప్రాయాల ప్రకారం ఇది కేవలం ఒక పితూరి మాత్రమే. సో అందులో మొదటి వ్యక్తి ఎవరు అని అంటే జాన్ విలియం కే. సో ఈయన తన యొక్క గ్రంథమైనటువంటి ఏ హిస్టరీ ఆఫ్ ద సిపాయి వార్ అనే తన గ్రంథంలో జాన్ విలియం కే ఇది జస్ట్ ఒక మ్యూట్నీ, ఒక చిన్నపాటి సిపాయిల్లో రేగినటువంటి ఒక చిన్న అలజడి, ఒక చిన్న తిరుగుబాటు, ఒక చిన్న మ్యూట్నీ, పితూరి మాత్రమే అని చెప్పి ఈయన వ్యక్తపరచడం జరిగింది. అంటే ఈయన ప్రకారం ఎందుకు ఆయన దీన్ని వ్యక్తపరిచారు అని అంటే, ఇందులో ఎక్కువగా పార్టిసిపేట్ చేసింది ఎవరు? సిపాయిలు మాత్రమే. సిపాయిలు దేనికి పార్టిసిపేట్ చేశారు? సో వాళ్ళకి వ్యతిరేకంగా బ్రిటిష్ అధికారులు ఆచరించినటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో, సో వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి తుపాకులు కావచ్చు, కొన్ని మతపరమైనటువంటి విధానాలు కావచ్చు, సో వాటికి వ్యతిరేకంగా వాళ్ళు ఈ తిరుగుబాటులో పార్టిసిపేట్ చేశారే తప్ప ఇందులో జాతీయ లక్ష్యం అంటూ ఏమీ లేదు అని చెప్పి పేర్కొనడం జరిగింది. అండ్ సిపాయిలు తప్ప ఇంకా ఏ ఇతర వర్గాల వారు పాల్గొనలేదు. మరి కొంతమంది పాల్గొన్నారు కదా భూస్వాములు అని, కొంతమంది సంస్థానాధీశులు. సో దానికి ఈయనేమన్నారు, కేవలం వాళ్ళు వారి యొక్క స్వలాభాల కోసం మాత్రమే పార్టిసిపేట్ చేశారు తప్ప ఇందులో జాతీయ లక్ష్యం అంటూ ఏమీ లేదు అని ఈయన భావించడం జరిగింది. సో ఇలాగా జాన్ విలియం కే ఏదైతే ఇది జస్ట్ ఒక పితూరి మాత్రమే, ఎందుకంటే ఇది చిన్నపాటి పితూరి కాబట్టే చాలా తక్కువ సమయంలోనే బ్రిటిష్ అధికారులు దీన్ని అణచివేయడం జరిగింది. కాబట్టి సో ఇది ఆయన చెప్పినట్టు పితూరియే అని చాలామంది బ్రిటిష్ చరిత్రకారులు లైక్ సీలే, గ్రాంట్ డఫ్, సో మొదలైన చరిత్రకారులు అనేవాళ్ళు లైక్ జాన్ లారెన్స్, మాలిసన్, హోల్మోస్, సో మొదలైన బ్రిటిష్ చరిత్రకారులు దీన్ని పితూరిగానే యాక్సెప్ట్ చేయడం అనేది జరిగిందనమాట. సో నెక్స్ట్ మన ఇంకొక వాదన వచ్చేసరికి ఇది ఒక ప్రథమ జాతీయ స్వాతంత్ర సమరం. ఇది పితూరి మాత్రం కాదు, ఇది ఒక స్వతంత్ర సమరం అని చెప్పి ఏదైతే మనం భారతదేశంలో మొట్టమొదటిగా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా చేపట్టినటువంటి తిరుగుబాటు ఏదైతే ఉందో ఇది మొట్టమొదటి వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ కోసం, స్వతంత్రం కోసం చేసినటువంటి మొదటి యుద్ధం కింద మన జాతీయ నాయకుడు అలాగే దేశభక్తుడు అయినటువంటి మన జాతీయ పోరాటంలో తన వంతు పాత్ర పోషించినటువంటి వినాయక్ దామోదర్ సావర్కర్ తన యొక్క గ్రంథమైనటువంటి ది ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అనే గ్రంథంలో పేర్కొనడం జరుగుతుంది. అయితే ఈయన ఏం చెప్తారు, ఎందుకు ఈయన ఈ రకంగా దీన్ని చెప్పడం జరిగింది అని అంటే, ఈయన దృష్టిలో ఒక జాతీయ ఉద్యమానికి ఉండాల్సినటువంటి ప్రధాన లక్షణాలైనటువంటి వ్యూహరచన, నాయకత్వం, ఒక జాతీయ లక్ష్యం, నిర్దిష్ట లక్ష్యం లాంటివన్నీ కూడా ఉన్నాయి అని చెప్పి ఈయన పేర్కొనడం జరిగింది. అలాగే
విదేశీ పాలనని అంతం చేయాలి అనే ఒక లక్ష్యంతోనే భారతీయులందరూ కూడా తిరుగుబాట్లు లేవదీశారు అని చెప్పి సావర్కర్ గారు పేర్కొనడం జరిగింది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆయన తన యొక్క వాదనని ఎలా డిఫెండ్ చేసుకున్నారు అని అంటే, బికాస్ ఇది ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్, ఇది మొట్టమొదటి భారత ప్రథమ స్వాతంత్ర సంగ్రామమే. ఎందుకు అనంటే ఈయన దృష్టిలో హిందూ ముస్లింల ఐకమత్యం అనేది తిరుగుబాటు కాలంలో విడదీయరాని విధంగా ఉన్నది. సో అంటే బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకిస్తూ హిందువులు ముస్లింలు కలిసిపోయి చాలా ఐకమత్యం అనేది ఏదైనా ఒక ఉద్యమాన్ని నడపడానికి చాలా అవసరం. సో అలాంటి ఫస్ట్ ప్రైమరీ క్వాలిటీ అయినటువంటి యూనిటీ అనేది మనకి ఈ యొక్క తిరుగుబాటులో కనిపిస్తుంది. అందులోని రెండు వేరే వేరే మతాలకు చెందినటువంటి ప్రజలు కలిసిపోయి మూకుమ్మడిగా స్వాతంత్ర పోరాటం కోసం, అంటే వాళ్ళు వారి యొక్క దేశాన్ని విదేశీల పాలన నుండి వెళ్ళగొట్టడం కోసం, కాపాడుకోవడం కోసం చేపట్టినటువంటి తిరుగుబాటు. సో ఐకమత్యం అనేది ఉంది కాబట్టి ఇది జాతీయ స్వాతంత్ర సమరం కింద ఆయన పేర్కొనడం జరిగింది. అలాగే ఆల్రెడీ మనం చెప్పుకున్నట్లు దేశ విముక్తి కోసం పోరాటం చేశారు. చాలామంది సిపాయిలతో పాటు సామాన్య ప్రజలు కూడా మరణించారు. ఏదైనా ఒక ఉద్యమాన్ని కానీ సంఘటనని కానీ నేషనల్ హోదా అనేది ఎప్పుడు వస్తుంది, సో అందులో ఎక్కువ మంది ఎవరైతే మరణం అనేది జరుగుతుందో, సో అంటే ఇక్కడ మనం సిపాయిలతో పాటు చాలామంది సామాన్య ప్రజలు కూడా మరణించారు. సిపాయిలు మాత్రమే చేసినట్లయితే సామాన్య ప్రజలు ఎందుకు మరణిస్తారు? సో అంటే సామాన్య ప్రజలు కూడా ఈ యొక్క ఉద్యమంలో ఈ యొక్క తిరుగుబాటులో పార్టిసిపేట్ చేశారు. సో ఎక్కువ మంది తిరుగుబాటులో పార్టిసిపేట్ చేశారు కాబట్టి సో ఇది దేశం మొత్తం మీద అన్ని దగ్గరలో అందరూ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇది కేవలం సిపాయిలు మాత్రమే చేయలేదు, చాలామంది చాలా వర్గాలకు చెందినటువంటి ప్రజలు కూడా ఇందులో పార్టిసిపేట్ చేశారు. కాబట్టి ఇది ఒక పితూరి కాదు, ఇది ఒక స్వాతంత్ర సమరం. ఎందుకంటే అందరూ పార్టిసిపేట్ చేశారు, దేశంలో ఆల్మోస్ట్ అందరూ పార్టిసిపేట్ చేశారు అని చెప్పి దీన్ని డిఫెండ్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే బ్రిటిష్ అధికారులకు సహకరించిన వారి పట్ల ప్రజలు సామాజిక బహిష్కరణ చేపట్టడం జరిగింది. సో మనం ఆ టైంలో చూసుకున్నట్లయితే చాలా మంది బ్రిటిష్ వాళ్ళకి హెల్ప్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ సిక్కులు కానీ, సో కొంతమంది సిపాయిల్లోని చాలా బెటాలియన్స్ బ్రిటిష్ వారికి సపోర్ట్గానే ఉండడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే నిజాంలు, చాలామంది సంస్థానాధీశులు దీనిని అణచివేయటంలో వాళ్ళు బ్రిటిష్ అధికారులకి సపోర్ట్ కూడా చేశారు. సో అలాంటి వారి పట్ల ప్రజలందరూ కూడా విముఖత అనేది ప్రదర్శించేవారు, బహిష్కరణ ధోరణితో ఉండేవాళ్ళు, వాళ్ళకి దూరంగా ఉండేవాళ్ళు అని చెప్పి చాలా ఆ సందర్భంలో చాలా అలాంటి సిచ్యువేషన్స్ అనేవి జరిగాయి. కాబట్టి ప్రజలందరూ కూడా ఎవరైతే అఫ్కోర్స్ చాలా మంది ప్రజలు పార్టిసిపేట్ చేయలేదు, దేశం మొత్తం మీద అంటే కొన్ని లక్షల్లోనే కనిపిస్తారు. సో అలాంటప్పుడు కొద్ది మంది మాత్రమే పార్టిసిపేట్ చేస్తే ఇది ఒక నేషనల్ లెవెల్ తిరుగుబాటు కాదు కదా. కానీ మరి ఎందుకు వీళ్ళు అంటున్నారు? సో వీళ్ళ ఉద్దేశం ప్రకారం చాలామంది దీన్ని సపోర్ట్ చేశారు. ఎలాగా? కొంతమంది పార్టిసిపేట్ చేసి సపోర్ట్ చేశారు, ఇంకొంతమంది వాళ్ళు ఉదాసీనంగా అంటే తటస్థంగా ఉంటూ అటు బ్రిటిష్ వాళ్ళకి హెల్ప్ చేయకుండా ఇటువైపు సిపాయిలతో పాటు బయటికి రాకుండా వాళ్ళు తటస్థంగా ఉంటూ కొంతమంది న్యూట్రల్గా ఉండి హెల్ప్ చేయడం అనేది జరిగింది. కొంతమంది ఇంట్లో నుండి వీళ్ళ పట్ల ఉదాసీన వైఖరితో సానుభూతిని చూపించడం అనేది జరిగింది. సో ఏది ఏమైనప్పటికీ కూడా బ్రిటిష్ అధికారులకి సహకరించిన వారి పట్ల ప్రజలందరూ కూడా ఒక సామాజికమైనటువంటి బహిష్కరణ చేపట్టారని మనకి తన యొక్క గ్రంథంలో ఆయన పేర్కొనడం అనేది జరిగింది. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈయన ఇంకొక మాట కూడా అన్నారు. ఏంటి? నానా సాహెబ్, తాంత్యా తోపే ఇలాంటి వాళ్ళు, మౌలవీ అహ్మద్ అలీ షా, సో వీళ్ళందరూ కూడా ఏంటంటే ప్రజలందరికీ కూడా నాయకత్వం వహించి, సో వాళ్ళు భారతీయులందరిలో కూడా ఐకమత్యం అలాగే నాయకత్వం వహించి వాళ్ళు జాతీయత భావాల్ని మేల్కొల్పేలాగా చేశారు. సో అందుకు వీళ్ళు చేసినటువంటి కృషి చాలా కొనియాడదగింది. కాబట్టి వీళ్ళందరూ నేషనల్ లీడర్స్ లాగే ఒక రకంగా మనం దీన్ని భావించవచ్చు. కాబట్టి నాయకత్వం అనేది ఖచ్చితంగా ఉంది. అలాగే వీళ్ళకి ఒక వ్యూహరచన అనేది ఉంది. ఎందుకంటే ప్లానింగ్ ప్రకారమే మొత్తం అన్ని చోట్ల ఒకే దగ్గర ఈ యొక్క సిపాయిల తిరుగుబాటు ఏదైతే తిరుగుబాటుగా భావిస్తున్నామో సో అది జరిగింది అని చెప్పి వీళ్ళందరూ పేర్కొనడం జరిగింది. సో ఈయన దృష్టిలో నాయకత్వం ఉంది, ఒక నిర్దిష్ట లక్ష్యం విదేశీ పాలనని అంతమొందించాలని ఒక లక్ష్యంతో ముందుకొచ్చారు. అట్ ద సేమ్ టైం ఒక ప్లానింగ్తో వీళ్ళందరూ ముందుకు రావడం అనేది జరిగింది. ఐకమత్యంతో అందరూ కలిసి పోరాటం చేశారు. చాలామంది సామాన్య ప్రజానీకం ఇందులో పార్టిసిపేట్ చేశారు. సో కాబట్టి ఈ అన్ని అంశాలని కనుక మనం పరిశీలనలోకి తీసుకున్నట్లయితే ఇది జాతీయ స్వాతంత్ర సమరం కింద మొట్టమొదటి స్వాతంత్ర సమరం కింద దీన్ని ఆయన పేర్కొనడం అనేది జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే జాతీయ తిరుగుబాటు ఇందాక ఆల్రెడీ చెప్పాం. సో ఇది ఒక ప్రథమ స్వాతంత్ర సమరమే. అలాగే ఇది ఒక నేషనల్ లెవెల్ అప్రైజింగ్, అంటే ఏదో ఒక చిన్న ప్రాంతానికి మాత్రమే పరిమితమైనటువంటిది కాదు అని సపోర్ట్ చేస్తూ ఈవెన్ బ్రిటన్ పార్లమెంట్లో కన్జర్వేటివ్ పార్టీ లీడర్ అయినటువంటి బెంజమిన్ డిస్రాలీ
ఈయన ఏం చెప్పారంటే ఇది ఏదో ఆకస్మికంగా విచక్షణారహితంగా అంటే మాకు కోపం వచ్చింది కాబట్టి మేము అందరం తిరుగుబాటు చేశాము అనే టైప్లో కాకుండా కేవలం అంటే ఏదో బారు తుపాకీల్ని ఆవు పంది కొవ్వు పూసినటువంటి ఆ తుపాకుల్ని వీటిని ఉపయోగించడానికి ఇష్టం లేక లేదంటే కొన్ని మతపరమైనటువంటి విధానాలు వాళ్ళ కంప్లైంట్స్కి అగెయిన్స్ట్గా వాళ్ళు అంటే వాళ్ళకి ఏవేవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు సాల్వ్ చేసుకోవడం కోసమే వీళ్ళు తిరుగుబాటు చేశారు అనేది కాదు. వాళ్ళు చాలా కాలం నుంచి కంపెనీ పాలన పట్ల బ్రిటిష్ వారి పరిపాలన పట్ల అసంతృప్తితో ఉన్నారు. సో అది ఒక్కసారి బర్స్ట్ అయ్యింది అని చెప్పి డిజ్రౌలీ గారు పేర్కొనడం జరిగింది. అలాగే ఇది దేశంలో ఏదో కొన్ని ప్లేసెస్లోనే కాకుండా ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్లో కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ తిరుగుబాటుని చేపట్టారు కాబట్టి ఇది నేషనల్ లెవెల్ అప్రైజింగ్గానే జాతీయ తిరుగుబాటుగానే బెంజమిన్ డిజ్రౌలీ పేర్కొనడం అనేది జరిగింది. అలాగే దీన్ని సపోర్ట్ చేస్తూ ఎస్బిఎన్ చౌదరి చరిత్రకారుడు కూడా దీన్నే సపోర్ట్ చేయడం అనేది జరిగింది. సో అలాగే ఇంకొంతమంది మన ఆధునిక చరిత్రకారులైనటువంటి ఆర్సి మజుందార్ అలాగే సురేంద్రనాథ్ సేన్ సో వీళ్ళు ఏంటంటే ఓకే ఇది బ్రిటిష్ చరిత్రకారులు చెప్పినటువంటి ఇది ఒక జస్ట్ పితూరి కాదు, అట్ ద సేమ్ టైం మన సావర్కర్ గారు చెప్పినలాగా ప్రథమ స్వాతంత్ర సమరం సంపూర్ణ స్థాయిలో స్వాతంత్ర సమరం కూడా అంతకన్నా కాదు అని చెప్పి ఈ రెండింటి మధ్యలో ఇది ఒక తిరుగుబాటు అని చెప్పి ఈయన చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వీళ్ళు తిరుగుబాటుగా నిర్ధారించడానికి గల కారణాలు ఏంటి అనేది చూసుకుంటే ఎక్కువగా సిపాయిలందరూ కూడా పాల్గొన్నారు. అయితే వారిలో జాతీయ స్థాయి లక్ష్యం అనేది ఎక్కడ కూడా కనిపించదు. కేవలం వాళ్ళ సమస్యల్ని సాల్వ్ చేసుకోవడం కోసం ఒక్కసారిగా అందరూ కూడా తిరుగుబాటు చేశారు అంతే. అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళందరూ కూడా వారి యొక్క భౌతిక లబ్ధి పొందాలనే ఉద్దేశంతోనే చేశారు తప్ప అంతకు మించి జాతీయ లక్ష్యాలు దేశ విముక్తి సో అలాంటి పెద్ద పెద్ద పదాలకి చోటు లేదు అని చెప్పి ఆయన పేర్కొన్నారు. ఎందుకంటే ఢిల్లీ బరైలీ సో కొన్ని ప్రదేశాలలో సిపాయిలు అనేవాళ్ళు అక్కడ విదేశీయుల దేశీయుల అని చెప్పి చూడకుండా అందరిపైన కూడా తిరుగుబాట్లు అనేవి చేసి దోపిడీలు చేసి దాడులకి దిగడం అనేది జరిగింది. సో దీనివల్ల కొంతమంది సామాన్య ప్రజల యొక్క సపోర్ట్ని కూడా కోల్పోవడం అనేది జరిగింది. అలాగే వివిధ వర్గాలలో వివిధ ప్రాంతాల్లో చెలరేగినటువంటి ఒక తిరుగుబాటు అంటే ఎవరైతే భరణాలు కోల్పోయారో, ఎవరైతే ఆస్తులు కోల్పోయారో, ఎవరైతే వారసత్వ హక్కు కోల్పోయారో, ఎవరైతే రాజ్యాన్ని కోల్పోయారో సో అలాంటి వాళ్ళందరూ వచ్చి ఇందులో పార్టిసిపేట్ చేశారు. సో అంటే వీళ్ళు వారి స్వలాభం కోసమే పార్టిసిపేట్ చేశారు తప్ప ఎవరికి ఒక జాతీయ లక్ష్యం అంటూ కూడా ఏమీ లేదని చెప్పడం జరుగుతుంది. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే సురేంద్రనాథ్ సేన్ గారు. సో సురేంద్రనాథ్ సేన్ గారు కూడా ఆయన ఏం చెప్పారు, సేన్ దృష్టిలో విప్లవాలు అందరి తరఫున కొందరే చేస్తారు. అంటే ఇప్పుడు జాతీయ తిరుగుబాటు కాదు, ప్రథమ స్వాతంత్ర సమరం కాదు, ఎందుకంటే ఎక్కువ మంది ప్రజలు పార్టిసిపేట్ చేయలేదు అని అనుకున్నట్లయితే ఈయన ఏమన్నారు, అఫ్కోర్స్ ఇది ప్రజలందరి తరపున కొంతమంది చేస్తారు, ప్రజలందరూ వచ్చి చేసేయాలనేవి లేదు. కాబట్టి అందరి తరపున కొందరే యుద్ధాలనేవి సమరాలనేవి అలాగే తిరుగుబాట్లు అనేవి చేయడం జరుగుతుంది. కాబట్టి సావర్కర్ గారు వర్ణించినట్లు ఇది పూర్తి స్థాయి స్వాతంత్ర సమరం కాకపోవచ్చు కానీ అలాగే చిన్నపాటి తిరుగుబాటుగా కూడా మనం దీన్ని చెప్పలేం. అండ్ ఇంకో విషయం ఏంటంటే అఫ్కోర్స్ దీనికి రాజకీయ స్వరూపం అనేది వచ్చింది. ఎందుకు ఎలాగా అనంటే రెండవ బహదూర్ షా మొఘల్ చివరి పాలకుడైనటువంటి రెండవ బహదూర్ షాని నాయకత్వం వహించటంచే ఈ యొక్క రాజకీయ స్వరూపం అనేది దీనికి చేకూరింది తప్ప అంటే అంతవరకు కూడా అటువంటి రాజకీయ స్వరూపం అనేది కేవలం సిపాయిలు మాత్రమే పార్టిసిపేట్ చేశారంటే దీనికి రాజకీయ హోదా ఉండకపోవచ్చు. కానీ ఇక్కడ ఒక నాయకత్వం కింద నాయకుడి కింద మొఘల్ చిట్ట చివరి పాలకుడు రెండవ బహదూర్ షాని తమ యొక్క పాద్షాగా చేసుకొని ఆయన పేరు మీదుగానే వీళ్ళు ఈ తిరుగుబాటుకు సంబంధించినటువంటి ప్లకార్డ్స్ తయారు చేయడం కానీ సో సమాచారాన్ని జారీ చేయడం కానీ సో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈయన పేరు మీదుగానే ముందుకు రావడం అనేది జరిగింది. కాబట్టి సో దీనికి ఒక రాజకీయ హోదా స్వరూపం అయితే రావడం అనేది జరిగింది అని చెప్పి సురేంద్రనాథ్ సేన్ గారు పేర్కొనడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే నానా సాహెబ్ కానీ అంటే వీళ్ళ ధోరణి కూడా మనం ఖచ్చితంగా గమనించాలి. నానా సాహెబ్ కానీ రెండవ బహదూర్ షా జాఫర్ కానీ అలాగే ఝాన్సీ లక్ష్మీబాయి కానీ వీళ్ళ ఉద్దేశం ప్రకారం ఏంటంటే ఇక్కడ నానా సాహెబ్ తన యొక్క
వారసత్వ హక్కుని కోల్పోవడం జరిగింది. అలాగే అందుకు అంటే అది కోల్పోనంత వరకు ఆయన కామ్‌గానే ఉన్నారు. బట్ అది వన్స్ రాదు అని తెలిసిన తర్వాత ఆయన ఉద్యమంలో ఈ యొక్క తిరుగుబాటులో రావడం అనేది జరిగింది. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే రెండవ బహదూర్ షా జఫర్. సో ఈయన తన యొక్క భరణాన్ని ఆపేయడం జరిగింది. సో అంటే ఈయన్ని అప్పటి వరకు ఎవరు గుర్తించలేదు. బట్ అలాంటి అంటే ఈయన జాతీయ హోదా లేదు అని అనడానికి ఏంటి అనంటే ఈయన అసలు ఏ ప్రాంతానికి కూడా పాలకుడిగా లేరు అప్పుడు. సో అలాంటి వ్యక్తిని అందరి యొక్క రిక్వెస్ట్ ప్రార్థనల ఫలితంగా సరే అని ఒప్పుకొని ఆయన్ని పాషాగా గుర్తించి ఆయన ఆధ్వర్యంలో తిరుగుబాటు చేయడానికి ముందుకు రావడం జరిగింది. సో అలాంటి సందర్భంలోనే వచ్చారు తప్ప ఈయన ఏ ప్రాంతానికి కూడా పాలకుడిగా అయితే లేరు. నెక్స్ట్ ఝాన్సీ లక్ష్మీబాయి అంతవరకు తన రాజ్యం కోల్పోతుంది, తన రాజ్యంపై తన హక్కులు కోల్పోతాయి అనే సందర్భంలోని ఝాన్సీ లక్ష్మీబాయి బయటికి రావడం జరిగింది. కోర్స్ ఈవిడ తిరుగుబాటులో ప్రధానమైనటువంటి పాత్ర పోషించారు. తన యొక్క ప్రాణాలను కూడా అర్పించడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా సో తన రాజ్యానికి ముప్పు వాటిల్లిన సమయంలోనే బయటకు వచ్చారు తప్ప దేశాన్ని విదేశీయుల యొక్క శృంఖలాల నుండి విడిపించాలి అనే ఒక జాతీయ లక్ష్యం అంటూ వీళ్ళకి ఏమీ లేదు అని చెప్పి వీరి యొక్క వాదన అనేది మనం చెప్పుకోవచ్చు. ఎవరు ఆర్సి మజుందార్ గారు కానీ సురేంద్రనాథ్ సేన్ కానీ సో వీళ్ళ అభిప్రాయం ప్రకారం సో ఇలాంటివి ఏవీ లేవు. ఎవరు వారి వారి యొక్క స్వలాభాల కోసం ఫర్ ఎగ్జాంపుల్ మౌల్వీ అహ్మద్ అలీ షా కానీ అలాగే అవధ్లో ఉన్నటువంటి చాలామంది భూస్వాములు కానీ పార్టిసిపేట్ చేశారంటే బికాస్ వారు ఆ టైంలోని కంపెనీ ప్రవేశపెట్టినటువంటి భూ సంస్కరణల చట్టాల ఫలితంగా భూములు కోల్పోయిన వాళ్ళందరూ కూడా అలాగే చాలా చాలా చట్టాల ఫలితంగా వారు ఎవరెవరైతే వారి యొక్క హక్కుల్ని కోల్పోయారో అలాంటి వాళ్ళందరూ ఈ యొక్క తిరుగుబాటులో పార్టిసిపేట్ చేశారే తప్ప సో వేరే అందరూ కూడా అంటే ఒక జాతీయ లక్ష్యంతో ఎవరు కూడా ముందుకు రాలేదు అని చెప్పి వీళ్ళు భావించడం జరిగింది. కాబట్టి ఇది సావర్కర్ గారు చెప్పినట్లు సంపూర్ణమైనటువంటి జాతీయ స్వతంత్ర సమరం కింద దీన్ని పేర్కొనడం అనేది కాదు, పేర్కొనలేము అని చెప్పి చెప్పారు. అయితే ఇది పితూరి మాత్రం కాదు. ఇక్కడ మనం ఇంకొకటి గమనించాల్సిన విషయం ఏంటంటే సురేంద్రనాథ్ సేన్ గారు ఏం చెప్పారంటే 19వ శతాబ్దం మొదటి దశకంలో కనుక చూసుకున్నట్లయితే ఆ ఎర్లీ డేస్లో అప్పటికి మనకి 1885 తర్వాత ఎప్పుడో జాతీయతా భావాలు అనేవి మనకి జాతీయతా భావాలు ఆ ధోరణి అనేది ప్రజల్లో వచ్చింది తప్ప అంతకుముందు అనేది అది ఇంకా శైశవ దశలోనే ఉంది. జాతీయతా భావాలు అనేవి మొత్తం భారతదేశంలో ప్రజలందరిలో కూడా అప్పటికి ఇంకా పూర్తిగా ఎదగలేదు. సో అలాంటి పూర్తి జాతీయతా భావాలు దృక్పథం అనేది ఆ సమయంలో ఇంకా జస్ట్ బాల్య దశలోనే ఉన్నాయి కానీ పూర్తి స్థాయిలో ఎవరికీ లేవు. కాబట్టి ఇది జాతీయ స్వాతంత్ర సమరం అని చెప్పుకునే రేంజ్లో ఉండదు. కానీ దానికి ఏమీ తీసుకోలేదు బికాస్ భవిష్యత్ కాలంలో జరిగినటువంటి జాతీయ ఉద్యమానికి ఈ యొక్క సిపాయిల తిరుగుబాటు ఏదైతే ఉందో అది ఒక నాంది మార్గదర్శిగా ఉంది అని నాంది వాచకం పలికిందని మనం చెప్పుకోవచ్చు. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే జవహర్లాల్ నెహ్రూ గారు ఆల్రెడీ మనం చెప్పుకున్నట్లు ఈయన భూస్వాముల తిరుగుబాటుగా ఎందుకంటే చాలా మంది కోల్పోయిన వాళ్ళు భూములు కోల్పోయిన వాళ్ళు వాళ్ళ యొక్క ఆస్తులు హక్కులు కోల్పోయిన వాళ్ళు భరణాలు కోల్పోయిన వాళ్ళు సో అందరూ ఇందులో పార్టిసిపేట్ చేశారు కాబట్టి దీన్ని ఆ రకంగా పేర్కొనడం జరిగింది. సో సిపాయిలు మాత్రమే కాకుండా సంస్థానాధీశులు కూడా పాల్గొన్నారు అని అలాగే ఈ విషయాలన్నీ కూడా ఆయన ఎందులో మెన్షన్ చేశారంటే ది డిస్కవరీ ఆఫ్ ఇండియాలో ఆయన మెన్షన్ చేయడం జరిగింది. సో ఇంకా చూసుకున్నట్లయితే చాలామంది ఇది మతపరమైన యుద్ధం బికాజ్ రీస్ మెడ్లీ లాంటి బ్రిటిష్ చరిత్రకారులు ఇది హిందూ ముస్లింలు కలిపి క్రైస్తవులపై చేసినటువంటి ఒక యుద్ధంగా దీన్ని ప్రకటించడం జరిగింది. అలాగే సైనికులు పౌరులు కలిపి చేసినటువంటి ఒక తిరుగుబాటు అని చెప్పి ఎస్బి చౌదరి అనే చరిత్రకారుడు పేర్కొనడం జరిగింది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ ఏదైతే ఇక్కడ బ్లాక్ కలర్లో ఉన్నాయో సో ఆ ప్లేసెస్లో మాత్రమే మనకి తిరుగుబాటు అనేది జరిగింది అని చెప్పుకోవచ్చు. సో అంటే దేశం మొత్తం మీద చూసుకుంటే చాలా తక్కువ మొత్తంలో మనకి ఈ తిరుగుబాటు జరిగిందని మనకి అర్థమవుతుంది, చాలా తక్కువ మొత్తంలో. సో అంటే దేశం మొత్తం మీద అందరూ పార్టిసిపేట్ చేయలేదు. సో ఈ గ్రీన్ కలర్లు ఏవైతే కనిపిస్తున్నాయో అందరూ కూడా తటస్థంగా వ్యవహరించినటువంటి వారు. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎక్కడైతే ఉద్యమం ప్రారంభమైంది స్ప్రెడ్ అయింది అని అంటే ఈ బ్రౌన్ కలర్లో ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే ఉద్యమం అనేది స్ప్రెడ్ అయినటువంటి ఏరియాస్. సో అంటే టోటల్ భారతదేశంలో చూసుకుంటే కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కొంతమంది మాత్రమే ఈ యొక్క తిరుగుబాటులో పార్టిసిపేట్ చేశారు. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే స్వయంగా తిరుగుబాటు అణచివేతలో బ్రిటిష్ వారికి సహాయంగా సంస్థానాధీశులు ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ నిజాం. అలాగే దేశంలో చాలా కొద్ది ప్రాంతాల్లో మాత్రమే ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు కొద్ది ప్రాంతాల్లో మాత్రమే ప్రజలు పాల్గొనడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే దీనికి సరి అయినటువంటి లీడర్షిప్ అనేది లేదు.
నాయకత్వం వహించినటువంటి వాళ్ళు, నాయకత్వం అనేది కంప్లీట్గా ఈ టోటల్ తిరుగుబాటు అంతటికీ ఒక నాయకత్వం అనేది ఖచ్చితంగా లేదు. నెక్స్ట్ దీనికి జాతీయ లక్ష్యం అనేది అస్సలు లేదు. వారి వారి స్వలాభాల కోసం చేసినటువంటి తిరుగుబాటే తప్ప జాతీయ లక్ష్యం అనేది ఎక్కడా కూడా కనిపించదు అని ఫైనల్లీ అందరూ పేర్కొనడం, అంటే కొంతమంది ఇది ప్రథమ స్వాతంత్ర సమరం కాదు అన్న వాళ్ళందరూ కూడా పేర్కొనడం జరిగింది. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫైనల్లీ మనం ఈ టాపిక్ వల్ల ఏం తెలుసుకున్నాం? 1857 తిరుగుబాటు పట్ల చరిత్రకారులు భిన్నాభిప్రాయాలు గల కారణాలు అసలు ఎందుకు వచ్చాయనేది అర్థమైంది. అలాగే ఏది ఏమైనప్పటికీ 1857 తిరుగుబాటుకి చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం అనేది ఉంది అని తెలుస్తుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ తిరుగుబాటు భవిష్యత్తులో జరిగినటువంటి జాతీయ ఉద్యమానికి ఒక మార్గదర్శకంగా నిలిచింది అని మాత్రం చెప్పుకోవచ్చు. బికాజ్ అందరిలో జాతీయత భావాలు రేకెత్తించడంలో ఈ తిరుగుబాటు ఒక ప్రధాన పాత్ర పోషించిందని మాత్రం మనం చెప్పచ్చు. ఆ విషయం మనకి తెలుస్తుంది. నెక్స్ట్ అసలు ఎందుకు బ్రిటన్ చరిత్రకారులు కానీ భారత చరిత్రకారులు కానీ వివిధ రకాల పేర్లు పెట్టారు? సో కొంతమంది భూస్వామి తిరుగుబాటు అని, కొంతమంది మతపరమైన యుద్ధం అని, కొంతమంది ప్రథమ స్వాతంత్ర సమరం అని, కొంతమంది లేదు ఇది జస్ట్ తిరుగుబాటు, అలాగే జస్ట్ ఒక పితూరి అని ఎందుకు అన్నారు అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవడం అనేది జరిగింది. సో కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ఈ టాపిక్లో మనం విద్యార్థులు తెలుసుకోవడం జరిగింది. సో ఈ రిఫరెన్స్ బుక్స్ యూజ్ చేసుకొని మీరు ఈ టాపిక్ని ఇంకా అనలైజ్ చేసుకొని ఇంకా ఇంకొద్ది విషయాలు మీరు నేర్చుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి యూజ్ దిస్ రిఫరెన్స్ బుక్స్. సో థ్యాంక్ యూ.